స్తోత్రమునైన మహాగణుడ తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, మీ నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మీరే సహాయమును దయచేయండి, మీకు ఆత్మను కుమ్మరించండి. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు నాయన సాక్ష్యం పంచుకుంటూ ఉండగా మీ యొక్క పరిశుద్ధాత్మను ఉంచండి. మీరే మాట్లాడమని, మీరే దర్శించమని, అనేక హృదయాన్ని కదిలింపును దయచేయమని, ప్రతి ఒక్కరునైనా ఈ యొక్క సాక్ష్యము విని నేను సత్యాన్ని గ్రహించి సత్యాన్ని వెంబడించే భాగ్యము దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు గారు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను సాక్ష్యం పంచుకొని చూపబోతున్నాను. అయితే మా సొంతూరు అయితే బొబ్బిలి, విజయనగరం జిల్లా బొబ్బిలి. నేను ఇప్పుడు ఉంటున్నది రావులపాలెం మండలంలో ఉంటూ ఉన్నాను. దేవుడు నన్ను పట్టుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, పిలుచుకున్నాడు. అయితే మరి సొంతూరు బొబ్బిలి అని చెప్పాను కదా. మొట్టమొదటిగా నాకు అమ్మా నాన్న లేరు, చనిపోయారు చిన్నప్పటి నుంచి నాకు మేనమామ పెంచడం జరిగింది. చాలా మంచిగా పెంచాడు. విద్యాబుద్ధులు కూడా నేర్పించాడు. విద్యాబుద్ధులను నేర్పించి అలాగే దైవభక్తులు కూడా పెంచడం జరిగింది. అయితే మా మాయకి ఇష్టదైవం ఎవరంటే శివుడు, ఈశ్వరుడు, శంకరుడు అంటారు, అనేక రీతిగా చెబుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ ఆ యొక్క భక్తిలో నేను పెరగడం జరిగింది. అలాగే మా మాయ స్వామిమాలు కూడా వేసుకునేవారు. స్వామిమాలు కూడా వేసుకున్నప్పుడు ఉదయమే తెల్లవారుజామున 4-4:30 ప్రాంతంలో కోనేరు అని ఆ కోనేరు దగ్గరికి వెళ్ళడం జరిగింది. కోనేరు దగ్గరికి వెళ్ళిన తర్వాత స్నానం చేసేసి ఆ స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యప్ప స్వామి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పంతులు లేనప్పుడు నేను మంత్రాలు కూడా చదివేవాడిని. అయితే నాకు అప్పుడు వాటి గురించి అర్థం కాలేదు. అయితే తర్వాత దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత దేవుడే అనేకమైన విషయాలను తెలియచేయడము జరిగింది. అయితే నేను చాలా జాబులు చేశాను. 1 కాదు 2 కాదు, అనేకమైనవి చేశాను. ఎందులో చేశానంటే చాలా కష్టపడ్డాను. తాపి పని కూడా చేశాను. ఎంఎన్ఆర్ హై స్కూల్లో చేశాను. సిఎంఆర్ షాపింగ్ మాల్ బట్టల షాపులో చేశాను. అయితే అలా ఉంటూ ఉండగా వైజాగ్లో సిఎంఆర్ షాపింగ్ మాల్లో చేసిన తర్వాత అక్కడి నుంచి మరలా హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్లో కూడా వాళ్ళు ఇంట్లో పెట్టారు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. అయినప్పటికీ ఏంటంటే చాలా బాధపడుతూ ఉండేవాడిని. అంటే ఇంట్లో వాళ్ళ పిల్లలకి ఏమంటే చదువు చెప్పించి ఇంట్లోనే బంధించేసినట్టు అయిపోయేది. అయితే నేను చాలా బాధపడేవాడిని. తర్వాత పేపర్లో ప్రకటన వచ్చింది, జాబులు ఉన్నాయి అని. అప్పుడు వెంటనే వెళ్ళడం జరిగింది. అక్కడ డబ్బులు కట్టాను, జాయిన్ అయ్యాను. కానీ హైదరాబాద్లో ఏమంట డబ్బులు కట్టించుకున్నారు కానీ జాబ్ మాత్రం ఇవ్వలేదు. అక్కడే భోజనం చేశాను, వాళ్ళు ఇచ్చిన రూమ్లోనే ఉన్నాను. అప్పుడు జీడిమెట్ల ఏరియాలో సాపూర్ నగర్ అని ఉన్నది. ఆ సాపూర్ నగర్లో రంగా భుజంగా థియేటర్లో కూడా నేను జాబ్ చేశాను. అప్పటికి ఇంకా నేను ప్రభువుని నమ్ముకోలేదు, ప్రభువుని తెలుసుకోలేదు. అప్పుడు మగధీర, చింతకాయల రవి, బలాదూర్ సినిమాలకి నేను ఇంకా బలాదూర్గానే తిరిగాను. అయితే నేను చెప్పవచ్చేది ఏంటంటే అక్కడ ఒక అబ్బాయి అన్నమాట పరిచయం అయ్యాడు. ఆ అబ్బాయి పరిచయం అయ్యి మాది ఏతుకోట, రావులపాలెం దగ్గర ఏతుకోట అని చెప్పడం జరిగింది. సర్లే అనుకొని నేను అది మైండ్లో పెట్టుకున్నాను, మనసులో పెట్టుకున్నాను. తర్వాత అక్కడ మా మాయ వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు అంత దూరంలో ఉన్నావు, దగ్గరికి వచ్చి అని అంటే మళ్ళా మా ఊరు, మా ప్రాంతం బొబ్బిలి వెళ్ళిపోవడం జరిగింది. బొబ్బిలి దగ్గర మెట్టుకోవాల్సి. అయితే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కష్టమైన పని చూసి మా మామయ్య అన్నాడు, ఎందుకు నువ్వు చదువుకున్నావు కదా, ఎక్కడికో దగ్గరికి వెళ్ళి ఏదో జాబ్ చేసుకో అని చెప్పడం జరిగింది. అయితే హైదరాబాద్లో చెప్పిన అబ్బాయి అన్నమాట నాకు గుర్తొచ్చి అవంతిలో సూపర్వైజర్గా అని చెప్పడం జరిగింది. సరే అయితే అనుకొని నాకు తెలియదు. అయినప్పటికీ ఈ రావులపాలెం వచ్చేసాను. రావులపాలెం దగ్గర నుంచి ఏతుకోట రావడం జరిగింది. ఈతకోట వచ్చేసిన తర్వాత అవంతిలో అడిగాను. ఆ యొక్క సార్ కూడా ఏమన్నారంటే సెక్యూరిటీ ఉందనైనా సూపర్వైజర్ ఉంది, నువ్వు చదువుకున్నాను అంటున్నావు కాబట్టి సూపర్వైజర్గా చేద్దు అన్నారు. అప్పుడు ఆ రోజు ఏమంటే నేను జాయిన్ అయిపోయాను. అక్కడే రూమ్ ఇవ్వడం జరిగింది. రూమ్ ఇచ్చేసిన తర్వాత అక్కడ ఉన్నాను. అంతా ఇదైంది. తర్వాత ఏతుకోటలో నా డ్యూటీ అయిపోయిన తర్వాత, నా జాబ్ అయిపోయిన తర్వాత అక్కడికి ఏతుకోటలో వెళ్ళడం జరిగింది. ఏతుకోటలో వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ పరిచయం చేసుకోవడం జరిగింది. పరిచయం చేసుకున్న తర్వాత అక్కడ పోలేరమ్మ గుడి ఉంది. ఆ గుడి చుట్టూ నేను ప్రదక్షిణ చేసేవాడిని, మొక్కలకు నీరు పోసేవాడిని. చిన్నపిల్లలకు కూడా ఇలా వేయమని పొయ్యమని చెప్పేవాడిని. తర్వాత సాయిబాబా గుడి కూడా ఇక్కడ ఉండేది ఏతుకోట ప్రాంతంలో. అన్న సంతర్పణ కార్యక్రమం జరిగితే అందులో కూడా పాల్పంచుకునేవాడిని నేను వచ్చిన కొత్తలో 2010 ఆ టైంలో.
2010-11 మధ్యలో. అయితే అక్కడ ఇదైన తర్వాత అంత అయింది. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా భోజనం ఏమాట పెట్టారు ఆంటీ వాళ్ళు. అక్కడే ప్రతిరోజు ఏమాట డబ్బులు ఇచ్చి భోజనం చేసేవాడిని. అలా అయిన తర్వాత ఒక అబ్బాయి అన్నమాట బీఫార్మసీ చదువుతూ ఉన్నాడు. ఆ అబ్బాయికి అన్నమాట నేను రూమ్ చూశాను. అంటే రూమ్ చూడమన్నాడు. సర్లే ఇదేముంది, నీకు నేను సహాయం చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడని రూమ్ చూడడం జరిగింది. ఒక అక్కను అడిగినప్పుడు ఏమాట ఆ అక్క ఏమాట ఎదురింట్లో ఒక ఓనర్ గారు వాళ్ళ దగ్గర ఏమాట అడగడం జరిగింది. అడిగిన తర్వాత ఆ అమ్మ వాళ్ళ దగ్గర నేనే మాట్లాడాను, అది కూడా నేను మాట్లాడాను, పెట్టడం జరిగింది. అయితే అలా అయిన తర్వాత ఆ అబ్బాయి నాకు ఫ్రెండ్ అయిపోయాడు. ఆ ఫ్రెండ్ అయిపోయిన తర్వాత అక్కడ పక్కన చర్చ్ ఉంది. ఏంటిది చర్చ్, ఆ మాటలు వినబడుతూ ఉన్నాయి. ఏదైతే ఏంటి మనకు అన్నీ ఒకటే కదా అని నేను వెళ్ళడం జరిగింది. అయితే నేనైతే సాష్టాంగ నమస్కారం పెట్టడం జరిగింది, సాగిలపడడం, నాకు అదే తెలుసు. అక్కడ ఉన్నవారు మోకరించారు, కళ్ళు మూసుకుంటున్నారు. అది నాకు కొత్తగా ఉంది, వాళ్ళు నన్ను చూసే కొత్తగా ఉంది. ఏదేమైనప్పటికీ అక్కడ దేవుడు ఏమాట మాట్లాడడం జరిగింది. ఏంటి అంటే, తల్లి విడిచినా తండ్రి మరిచినా నేను నిన్ను విడవను అని చెప్పడం జరిగింది. నాకు తల్లిదండ్రులు లేరని నేను ముందుగానే చెప్పాను కదా. అలానే దేవుడు ఆ మాటల ద్వారా నన్ను బలపరచడం, ధైర్యపరచడం జరిగింది. తరువాత నన్ను వెతుకున్నట్లయితే నువ్వు కనుగొంటావు, లేకపోతే నేనే కనపరుచుకుంటును అని కూడా దేవుని యొక్క వాక్యం మాట్లాడడం జరిగింది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 12-13 వచనంలో ఉన్నది. కాబట్టి అలా దేవుని యొక్క వాక్యంతో మాట్లాడడం జరిగింది. ఏంటి, దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడని అర్థమైంది. తర్వాత కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా కూడా మాట్లాడాడు. అలా చేస్తూ ఉండగా తరువాత మా అన్నయ్య వాళ్ళు అన్నారు, ఎందుకు అంత దూరం వెళ్ళిపోయావు, వచ్చేసి అని, మా దగ్గర జాబ్ ఉంది, జాబ్ చేసుకుంటూ వచ్చేసి అన్నారు. అయితే సరే అనుకొని నేను అక్కడ కూడా వెళ్ళాను. ఎందుకంటే పెద్దల మాట కాదనకూడదనే ఉద్దేశం మీద ఆ జాబ్ కూడా వెళ్ళాను. అది ఏంటంటే అస్మిత మైత్రి ఫైనాన్స్లో చేయడము జరిగింది. అస్మిత స్పందన డ్వాక్రా లోన్లు ఇస్తారు కదా, అందులో సార్గా నేను చేయడము జరిగింది. అక్కడ కూడా వెళ్ళాను, అంతా అయ్యింది. అక్కడ చాలామంది డబ్బులు కట్టించుకున్న వాళ్ళు కూడా ఏమనేవారు అంటే, మేమేం చేస్తాం, దేవుడి మీద పెట్టకండి అమ్మా అని నేనేమంట చెప్పేవాడిని. అదంతా అయిన తర్వాత ఒక 6 నెలలు చేశాను. తర్వాత 10,000 అవుతుందనే టైంలో జాబ్ కూడా పోయింది. నా పేరు గౌరీ అనే యువకుడు చాలా ఇబ్బంది పెట్టాడు అనే మాట చెప్పడం జరిగింది. కానీ నేను ఇబ్బంది పెట్టలేదు. అయినప్పటికీ వాళ్ళు అలా అనడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక ఆవిడ మాట ₹1,00,000 వాడుకునే మాట చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ జాబులు కూడా కొందరు తీసివేశారు, కొందరు మానివేశారు. అలా అనేక రీతిలుగా అయింది. చాలామందికి తెలిసిన విషయమే. అయితే అది మాత్రం గమనించండి. అయితే నేనేమంటే డబ్బుల కోసం చూశాను. ఏంటంటే 10,000 అంటే 10,000 వస్తుంది కదా, పర్వాలేదు అని అనుకున్నాను. కానీ 10,000 కాదు, నువ్వు నా పని చేయాలి అన్నట్టు దేవుడు మరలా నన్ను పిలుచుకున్నాను. అంటే దేవుడు తెలుసుకొని కూడా నేను మరలా అటువైపు జాబ్ వైపు అటువైపే వెళ్ళిపోయాను. అయినప్పటికీ దేవుని యొక్క ప్రణాళికలో నేనున్నాను కాబట్టి దేవుడు మళ్ళా నన్ను ఆకర్షించాడు. అయితే అంతకన్నా ముందుగా ఏంటంటే ఈ అస్మిత మైక్రో ఫైనాన్స్లో చేసినప్పుడు ఏమైంది అంటే, ట్రైన్ మీద గట్రా వెళ్ళేవాడిని. ఎక్కడికి వెళ్ళినా కూడా సాయిబాబా పాటలు పాడుకునేవాడిని, రాముడి పాటలు పాడుకునేవాడిని. తల్లిదండ్రులు అన్నమాట చాలామందిని చూసి, వాళ్ళ పిల్లల్ని అన్నమాట చూసి వాళ్ళు ఏమంట ఆప్యాయంగా తీసుకుంటుంటే, అయ్యో నాకు తల్లిదండ్రులు లేరే అని చాలా బాధపడేవాడిని. అయితే ఏదేమైనప్పటికీ సర్లే అనుకొని వాళ్ళు కలిసిపోయి వారే నా తల్లిదండ్రులు అన్నట్టుగా ఉండేవాడిని. ఒకసారి అన్నమాట ట్రైన్లో నుంచి పడిపోతామని కూడా అనుకున్నాను. కానీ దేవుని యొక్క కృపను బట్టి వారు మళ్ళా వీరేమంట నా తల్లిదండ్రులు అనేమాట నేను ధైర్యం తెచ్చుకొని అలా ఏం చేసుకోలేదు. అయినప్పటికీ తరువాత దేవుడు ఏమంట నన్ను ఆకర్షించాడు, దేవుడు మాట్లాడడం జరిగింది. నేను మళ్ళా ఈ యొక్క ఈతకోట రావులపాలెం మండలమే రావడం జరిగింది. ఈతకోట వచ్చాను. ఈతకోట వచ్చిన తర్వాత అవంతిలో నేను సూపర్వైజర్గా చేసినప్పుడు అన్నయ్యల మాట కాదనకూడదని వెళ్ళాను కదా. వెళ్ళినప్పుడు ఏమంట ఇక్కడ అవంతిలో ఏమంట డబ్బులు ఇవ్వాల్సింది ఉంది, అందుకోసం వచ్చాను. నేను దేవుని కోసం రాలేదు. అంటే దేవుని గురించి నేను తెలుసుకున్నాను కానీ ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోలేదు, అర్థం చేసుకోలేదు. అయితే నేనేమంట ఆ డబ్బుల గురించి వచ్చాను, ఇక్కడ ఇవ్వాల్సింది ఉంటే. తర్వాత వాళ్ళ రేపురా ఎల్లుండ్రా అలా తిప్పడం జరిగింది. అయితే ఈలోగా ఖాళీగా ఉండి ఏం చేస్తామని ఏదో ఒకటి చేసుకోవాలి కదా అని సిమ్ములు కూడా అమ్మేవాడిని. సెల్ ఫోన్లో సిమ్ములు, ఐడియా, ఎయిర్టెల్, వోడాఫోన్, డొకోమో ఇవన్నీ కూడా. అయితే అది చేసుకుంటూ కూడా అలాగలాగా దేవుని యొక్క మాటలు దేవుడు మాట్లాడడం జరిగింది. దేవుడు మాట్లాడుతూ అలా వచ్చాడు. కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడడం జరిగింది. అనేక రీతిలుగా మాట్లాడడం జరిగింది. అసలు అనేకమైన విషయాలు చెబుతూ మాట్లాడడం జరిగింది. తర్వాత ఏమంట ఆ యొక్క సిమ్ములు కూడా మానేస్తాను.
దేవుడు మాట్లాడడం జరిగింది. అలాగే నేను ఇక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా గౌరీశ్వరరావు నా పేరు ఏమంటే గౌరీ అని పిలుస్తూ ఉన్నారు. అనేక మంది అమ్మాయి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. నాకు నచ్చలేదు అనే మాట ఆ పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, అన్యుల నుంచి వచ్చినట్టు ఉంటుంది, నువ్వేమాట పేరు మార్చుకోవక్కర్లేదు అని చెప్పడం జరిగింది. సరే అనుకున్నాను. నేనైతే నాయన నా పేరు మార్చని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏమాట బాప్తిసం ఇచ్చినప్పుడు దానియేలు అని పేరు పెట్టి పిలవడం జరిగింది. ఆ పాస్టర్ గారికి వచ్చింది, పాస్టర్ గారి అమ్మగారికి కూడా ఒకేసారి రావడం జరిగింది. అయితే దానియేలు, ఎవరి దానియేలు అని చూశాను. ఓహో, దానియేలు గ్రంథం ఉంది, 12 అధ్యాయాలు ఉన్నాయి. కళ్ళు దర్శనాలు పొందుకున్నాడు, జరగబోతున్న కూడా తెలియచేయడం జరిగింది, ముమ్మారు ప్రార్థన చేయడం జరిగింది, సింహభవనంలో వేసేసినా కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు అని ఇవన్నీ కూడా తెలియచేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా అలా మాట్లాడడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. దేవుడు నాకు కల్లో ఏం చెప్పడం జరిగింది, నేను నీకు 2 బైబిల్ ఇస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఇదేంటి 2 బైబిల్ ఏంటి అని అప్పుడు నాకు అర్థం కాలేదు. తరువాత అర్థమైంది ఏంటంటే ఒకటి హృదయంలో బైబిల్, ఒకటి కనిపించే బైబిల్ అని నాకు అర్థమైంది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి అలా నడుస్తూ ఉన్నాను. అయితే ఇంతకుముందు నేను చెప్పాను కదా, అప్పుడు మాత్రంగా మంత్రాలు చదివాను కానీ నాకు మాత్రంగా అవి అర్థం కాలేదు. దేవుళ్ళలోనికి వచ్చిన తర్వాత అర్థమైంది ఏమిటంటే ఓం శ్రీ కన్యపుత్రాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ కన్యశుద్ధాయ నమః అన్నారు. సుతుడన్నా పుత్రుడన్నా కుమారుడే. అయితే కుమారుడిగా ఆయన రావడం జరుగుతుందని వేద గ్రంథాలు, ఉపనిషత్తులు, పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఆయన వచ్చాడు అని చెప్పడానికి అన్నమాట బైబిల్ గ్రంథం కూడా చెబుతూ ఉన్నది. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కాను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టిను, యేసు అని పేరు పెట్టినని. అంటే ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు, యేసు అంటే రక్షకుడు. కాబట్టి ఆయన రక్షకుడుగా వచ్చాడు, ఆయన వస్తాడని అటు వేద గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఇక్కడ వచ్చాడు అని బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉన్నదని ఇవన్నీ కూడా మాటలు అర్థం అవడం జరిగింది. నిజమే, మన యొక్క పాప శాపాల కొరకు ఆయన వచ్చాడని అర్థమవుతూ ఉన్నది. అయితే అది ఒకటే కాదు కానీ చాలా శ్లోకాలు ఉన్నాయి. ఎందుకు అంటే ఆ శ్లోకాల్లో ఉన్న అర్థము దేవాతి దేవుని గురించే చెబుతూ ఉంది. చాలామంది అనుకోవచ్చు ఏంటండి ఆ శ్లోకాల్లో కూడా దేవుడు ఉన్నాడంటే, నిజమే, ఎందుకంటే దేవుడు ఒక్కడా అనేకలా, దేవుడు ఒక్కడే. అయితే అందరికీ దేవుడా, కొందరికి దేవుడా? అందరికీ దేవుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉన్నది. కాబట్టి దేవుడు ప్రభువు గలవాడు కాబట్టి ప్రతి జనములోనూ ఆయనకు భయపడి వారి మీద ఆయన కనుదృష్టి ఉంచుతున్నాడు. ఆయన దగ్గరికి రావాలని విశ్వసిస్తూ ఉన్నాడు, నమ్ముతూ ఉన్నాడు, అనేక మందిని ఆకర్షిస్తూ ఉన్నాడు. కాబట్టి అనేక అన్యజనులకి మాట నా మందిరము ప్రార్థనా మందిరం అనబడినని కూడా దేవుని యొక్క లేఖనం చెబుతూ ఉన్నది. అయితే ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. ఇంకో శ్లోకం చూసినట్లయితే ఇది ఎక్కువగా అందరూ కూడా వేకువజామునే వింటారు. కాబట్టి మీరు కూడా వినండి, తెలుసుకోండి. అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి 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 అని చెప్పడం జరిగింది. అసతోమ సద్గమయ అంటే అసత్యములో ఉన్న సత్యములోనికి నడిపించు. తమస్సోమ జ్యోతిర్గమయ, తమస్సు అంటే చీకటి, జ్యోతి అంటే వెలుగు, చీకటిలో ఉన్న వెలుగులోనికి నడిపించు. మృత్యోర్మ అమృతాంగమయ, మరణంలో ఉన్న జీవంలోనికి నడిపించు. ఓం శాంతి శాంతి శాంతి, శాంతిని మాకు ప్రసాదించని దేవుడు చెబుతూ ఉన్నాడు. నేనే సత్యమని చెబుతూ ఉన్నాడు, నేనే వెలుగని చెబుతూ ఉన్నాడు, నేనే జీవమని చెబుతూ ఉన్నాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తూ ఉన్నానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియ జనాంగమా, మీరందరూ కూడా ఆ సత్యాన్ని గ్రహించండి, సత్యాన్ని వెంబడించండి. దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు జరిగించాడు. తల్లి విడిచినా తండ్రి మరిచినా ఆయన నిన్ను విడవను ఎడబాయని వాగ్దానం ఇచ్చిన దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, అనేక రీతిలుగా వాడుకుంటూ ఉన్నాడు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి 2014లో నాకు మ్యారేజ్ అయింది. దేవుడు అన్నాడు, దేవుడే ఆ అమ్మాయిని చూపించాడు. ఆ అమ్మాయిది కరప, కాకినాడ దగ్గర కరప. అయితే ఆ అమ్మాయిని ఇచ్చిన తర్వాత దేవుడు మ్యారేజ్ అయిన తర్వాత ఏమన్నాడంటే, చాలామందికి 4-5 అన్నమాట దానియేలు నీకు బాబు పుడుతూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. చాలామందికి చెప్పడం జరిగింది. నాకు కూడా నార్మల్ డెలివరీ అన్నట్టు చూపించాడు. అలాగే 2015లో బాబుని దేవుడు అనుగ్రహించాడు. నాయన నాకు డిసెంబర్లో పుట్టాలి, ఎందుకంటే నువ్వు ఇన్ని మాటలు చెప్తూ ఉన్నావు, ఇన్ని విధాలు చెప్తూ ఉన్నావు, ప్రవక్త అన్నావు, దైవజనుడు అన్నావు, ఎలీషా అన్నావు, నార్మల్ డెలివరీ అన్నాం. అయితే డాక్టర్లు అయితే జనరల్ డేట్ ఇచ్చారు, నాకు డిసెంబర్లో పుట్టాలంటే డిసెంబర్ 16న బాబు పుట్టడము జరిగింది. అనేక రీతిలుగా చెప్పడం జరిగింది. తర్వాత
నాయన మరి బాబు పుట్టాడు, ప్రార్థన పెట్టించుకోవాలి, ఎలాగా ఏంటి అన్నప్పుడేమాట నా దగ్గర అయితే డబ్బు లేవు. అప్పటికి ఇంకా నేను సిమ్లు అమ్ముతూ ఉన్నాను, చాలా తక్కువ వస్తాయి, మీకు తెలిసిన విషయమే. అయినప్పటికీ ఏంటంటే దేవుడేమాట ఆశ్చర్యకరంగా కార్యం జరిగించాడు. లక్ష్మీ పోలవరంలో అక్కడ బైబిల్కి జరిగినప్పుడేమాట లోకాస్వార్త మీద ఎగ్జామ్ రాసినప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది 5,000 రూపాయలు. దేవుడు నాకు అలా కార్యం జరిగించాడు. కాబట్టి మీరు కూడా అది తెలుసుకోండి. ఆ 5,000తో నేనేమంటే మీటింగ్ పెట్టడం జరిగింది. ఆశ్చర్యకరంగా ఘనంగా జరిపించాడు ఆ మీటింగు దేవుని యొక్క మహాకృపను బట్టి. తరువాత దేవుడు అనేక రీతిలుగా మాట్లాడుతూ వచ్చాడు. నేను నీకు బండిస్తున్నాను అని చెప్పడం జరిగింది. బండిస్తానంటే నాయన నేనేమంటే డొక్కు సైకిల్ మీద తిరుగుతూ ఉన్నాను, నాకు కొత్త సైకిల్ ఇవ్వనైనా, తర్వాత బండి కావాలంటే అని అన్నప్పుడు నాకు దేవుడేమాట కొత్త సైకిల్ లక్ష్మీ పోలవరంలోనే వేరే వాళ్ళు ఏమాట వాక్యాన్ని పిలిపించుకొని అక్కడేమాట వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు ప్రేరేపించబడిన తర్వాత నాకు సైకిల్ ఇవ్వడం జరిగింది. ఆ సైకిల్ ఇవ్వగానే ఒక దైవజనరాలకి ఏమాట ఇదిగో దానియాలు నీకు సెకండ్ హ్యాండ్ బండి దేవుడు ఇస్తూ ఉన్నాడు అని చెప్పడం జరిగింది. నిజమేనండి, ఇలా జరిగింది, దేవుడిని మాట నేను సైకిల్ అడిగాను, తర్వాత బండి ఇమ్మని చెప్పడం జరిగింది అని అన్నాను. తర్వాత నేను కొన్ని సంఘాలు కూడా నడిపించేవాడిని, కానూరు, నేదునూరు, వాడపల్లం అన్నీ. అయితే నేదునూరు వెళ్ళినప్పుడు ఏమాట అక్కడ ఏం జరిగిందంటే నా దగ్గర బండి లేదు, పాస్టర్ గారు బండి తీసుకెళ్ళేవాడిని. అయితే ఒక అబ్బాయిని అన్నమాట నీ బండి ఇవ్వు అన్నప్పుడేమాట ఆ అబ్బాయి కూడా వచ్చాడు, బండి ఇవ్వడం జరిగింది. ఆ బండి వేసుకొని వెళ్ళడం జరిగింది ఆదివారం దినాన. అక్కడ వాక్యం చెప్పాను, తర్వాత అంతా అయిపోయింది. ఆ అబ్బాయి పడుకున్నాడు. రాత్రి అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఏమాట ఆ అబ్బాయికి నిద్ర పట్టలేదు. ఏంటి అంటే బండి ఇచ్చేద్దామనే ప్రేరేపణ. అప్పుడు ఆ బండి ఏమాట నాకు తక్కువకి ఏమాట ఇవ్వడం జరిగింది సోమవారం ఉదయమే. దేవుని కృప బట్టి దేవుడు అలాగా కార్యం జరిగించాడు ఆశ్చర్యకర రీతిలో. అది అయిపోయిన తర్వాత 2018 మరలా దేవుడు ఏమంట బాబుని పాపని ఇస్తానని చెప్పడం జరిగింది. కొందరికి బాబు పాప అన్నాడు, కొందరికి బాబు అన్నాడు. నాయన మరి అయితే ఇద్దరిని ఇచ్చేస్తే ఒకేసారి ఇచ్చి, లేకపోతే ముందు బాబుని ఇచ్చి తర్వాత పాపనివ్వు, ఎందుకంటే మా అత్తారేమాట ఉంచుకోరు అని చెప్పడం జరిగింది. అయితే అలాగే దేవుడేమాట 2018 మరలా నాయన ఈ బాబును కూడా డిసెంబర్లో ఇవ్వు అన్నప్పుడు ఈ బాబు కూడా డిసెంబరు 19న పుట్టాడు. కాబట్టి ఈ బాబు పేరు లియో సౌర్య, పెద్ద బాబు ఎలీషా. కాబట్టి దేవుని యొక్క మహాకృపను బట్టి అలా జరిగింది. నాయన మరి చిన్న మీటింగ్ పెట్టుకుంటున్నాను అన్నప్పుడేమాట దేవుడు ఏమాట కృప చూపించాడు. 2019లో ఏమాట డిసెంబర్ 19న బాబు పుట్టినరోజు, క్రిస్మస్, కృతజ్ఞత కోడిగా ఆయన కృతజ్ఞతగా నేను అక్కడ ఏమాట మీటింగ్ సువార్త సభ జరిగించడానికి దేవుడు ఎంతగానో ఏతుకోటలో కృప చూపించాడు. ఏతుకోట హై స్కూల్ గ్రౌండ్ అని అందరికీ అనౌన్స్ చేయడం జరిగింది. పాంప్లెట్లు కూడా ప్రింట్ చేసినంత అయింది. అయితే దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రణాళికను బట్టి దేవుడు ఏమాట 4 రోడ్డు సెంటర్లో పెట్టడానికి దేవుడు అనుమతించాడు. దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే గ్రౌండ్లో అయితే అందరూ వచ్చినా వెళ్ళిపోతారని, అక్కడైతే 4 రోడ్డు సెంటర్లు అయితే అందరూ వింటారు అని, దేవుని యొక్క మహాకృపను బట్టి రాని వారు కూడా వింటారు, తెలుసుకుంటారని, అర్థం చేసుకుంటారని ఆ రోజు ఏమాట జరిగింది. ఆ యొక్క దినాన్ని ఏమాట కిరణ్ పాల్ గారని గుడివాడ నుంచి తీసుకురావడం జరిగింది. దేవుడు ఎంతగానో కృప చూపించాడు, అది కార్యం జరిగించాడు. అలా ఏర్పాటులో ఉండగా దేవుడు ఏమాట రావులపాలెం నడిపించాడు. అయితే దేవుడు ఏమాట అనేకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. దానియేలు పేరు పెట్టి పిలిచింది నేనే కదా, నువ్వెందుకు భయపడుతున్నావు, నేను నీకు సంఘాలు ఇస్తాను, దేశాలు నడిపిస్తానని చెప్పడం జరిగింది. నా దగ్గర అయితే ఏమీ లేదు, కానీ దేవుడే అలా నడిపిస్తూ ఆశ్చర్యకరంగా బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నాడు. అనేక మందితో మాట్లాడడం జరిగింది. మరలా శ్రీజిత్ అబ్రాం గారని మలయాళంలో ప్రసంగం చేస్తున్న ఆయన కూడా ప్రసాద్ పాల్ గారు చర్చి దగ్గరికి వెళ్ళినప్పుడు మండపేట అంటే ఏతుకోట నుంచి నేను సైకిల్ తొక్కుని వెళ్ళాను. అయినప్పుడు దేవుడి మాట ఎంతగానో మాట్లాడడం జరిగింది ఆశ్చర్యకర రీతిలో. ఆయన సేవకుల మీటింగ్ అయిపోయిన తర్వాత సువార్త సభలో ఆయన వాక్యం పంచుకుంటూ ఉండగా నా దగ్గరికి వచ్చి, నీ యొక్క ముందు ఉన్న వారు ఎవరు నమ్ముకోలేదు, నువ్వే నమ్ముకున్నావు, దేవుడు నిన్నే పట్టుకున్నాడు, కాబట్టి నువ్వు అనేక సంఘాలు కడతావు, దెయ్యాలను పారదోలుతావు, ఎక్కడైతే తృణీకరించబడ్డావో అక్కడే వాడుకుంటాను అని చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన మలయాళంలో ప్రసంగం చేస్తూ ఉన్నారు, నాకు తెలియదు, కానీ వేరే వాళ్ళ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. దేవుడు అలాగా అనేక విధాలుగా అనేక రీతులుగా మాట్లాడము జరిగింది దేవుని యొక్క మహాకృపను బట్టి. అయితే తర్వాత దేవుడు ఈ లాక్డౌన్లోనే నన్నేమాట రావులపాలెం నడిపించాడు. అంటే అప్పటికప్పుడు ఇంటి వాండర్ గారు వాళ్ళు ఖాళీ చేయమన్నారు. అయినప్పటికీ తప్పదు కాబట్టి, ఎందుకంటే అద్దెంట్లో ఉన్నాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఖాళీ చేయవలసి వస్తే రావులపాలెము వెళ్ళాను. రావులపాలెం వెళ్ళిన తర్వాత లాక్డౌన్లోనే వెళ్ళాను. అంత అయిన తర్వాత
శుక్రవారం వెళ్ళాను, ఆదివారం ప్రార్థన పెట్టాను, దేవుడు కృప చూపించాడు. ప్రతి వారం అలా ప్రార్థన పెట్టాను, దేవుడు ఎంతగానో కృప చూపించాడు. దేవుడు ఏమన్నాడంటే 7వ తారీఖున ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్ళినప్పుడు 5 వస్తున్నారు కదా, దానిలో 5 వస్తున్నారు కదా, అక్కడే ముందు స్థిరపరుస్తానన్నాడు. అంటే రావులపాలెంలో స్థిరపరుస్తానని. తర్వాత నువ్వు బొబ్బులకు కూడా వెళ్ళాలి అని చెప్పడం జరిగింది. తర్వాత గోగన మట్టం అని మామిడి కుదురు మట్టం, అక్కడికి వెళ్ళాలన్నాడు. నాకు అసలు గోగన మట్టం తెలియదు, నేను ఎప్పుడు వెళ్ళలేదు. బొబ్బులు అంటే తెలుసు, ఎందుకంటే మా యొక్క సొంత గ్రామం కూడా బొబ్బుల దగ్గర మెట్టవలసి కాబట్టి. అయితే దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడే నడిపించుకుంటాడని నేను అలా ఎదురు చూస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాత్మను బట్టి దేవుడు అలా కార్యాలు జరిగిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు, నన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మహాకృపలో ఇంకా నేను జీవించాలి అని, బ్రతకాలని, దేవుని కొరకు సాక్షిగా ఉండాలని మీరందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. స్తోత్రమునైన మహాగణ తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ఇంతవరకునైనా కొంచెం సాక్ష్యం పంచుకోవడం జరిగింది. నేను మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఎన్ని జాబులు చేసినా, ఎంతగా తిరిగినా, లోకంలో ఎంతగానైనా తిరుగుతున్నప్పటికీ నేను యేసయ్యా లోకము నుండి వేరు చేసి నేను యేసయ్యా మీకు దగ్గరయ్యే భాగ్యమునిచ్చినందుకే మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ, ఎందరైతే నేను ఈ యొక్క సాక్ష్యం ఉన్నానో వినబోతూ ఉన్నారో, వింటూ ఉన్నారో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీరే కృప చూపించాలి. నేను యేసయ్యా ప్రభువా, కొందరినైనా నేను యేసయ్యా ప్రభువా పట్టండి. నేను మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అనేక మంది నేను తెలుసుకోవడానికి నేను యేసయ్యా మీరే నిజ దేవుడు, నిజ రక్షకుడు, లోకరక్షకుడు, అనంత శక్తి స్వరూపుడు అని తెలుసుకునే భాగ్యం దాన్ని దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు పుణ్యనామమున వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.